రాము ఒక సాధారణ డెలివరీ బాయ్. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ టైంకు ఫుడ్ డెలివరీ చేయటానికి సిటీ రోడ్ల మీద నిరంతరం యుద్ధం చేస్తుంటాడు. అతని ప్రపంచమంతా ఆ రెండు చక్రాల మీదే. ఒకరోజు అలసిపోయి ఇంటికొచ్చిన రాముని అతని చిన్న కూతురు అమాయకంగా అడిగింది, నాన్నా, రోజు ఇంత కష్టపడటం అవసరమా? రాము నవ్వి, నీ భవిష్యత్తు కోసం తల్లి అన్నాడు. అప్పుడు ఆ చిన్నారి, మరి నీ కల ఏంటి నాన్న, నువ్వేమవ్వాలనుకున్నావు అని అడిగింది. రాము ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ళ ముందు పాత జ్ఞాపకాలు మెదిలాయి. తను టీచర్ అవ్వాలనుకున్నాడు, కాని పేదరికం చదువును మధ్యలోనే ఆపేసింది. ఆ రాత్రి కూతురు తల నిమురుతూ రాము మెల్లగా అన్నాడు, కన్న కలలు అందరికీ నిజం కావు తల్లి, కానీ నువ్వు ఎక్కడైతే నీ ప్రయాణాన్ని ఆపేస్తావో అక్కడ్నుంచే నీ నాన్న నిన్ను భుజాల మీద మోయడం మొదలు పెడతాడు. నా రెక్కలు అలసిపోయినా పర్లేదు, కానీ నీ రెక్కలకు ఆకాశాన్ని చూపించడమే నా అసలైన గెలుపు. నా గమ్యం చేరలేకపోయినా నీ గమ్యానికి నేనే తొలి అడుగవుతాను అనన్నాడు. కొన్ని ఏళ్ల తర్వాత అదే అమ్మాయి స్టేజ్ మీద నిలబడి బెస్ట్ టీచర్ అవార్డు అందుకుంటోంది. కన్నీళ్లతో తండ్రి వైపు చూస్తూ ఆమె మైక్లో చెప్పిన మొదటి మాట, ఈ స్టేజ్ మీద నేను ఈరోజు గర్వంగా నిలబడ్డానంటే దానికి కారణం నా జ్ఞానం కాదు, నా నాన్న సహనం. లోకం నన్ను బెస్ట్ టీచర్ అంటుంది, కానీ నా దృష్టిలో అసలైన టీచర్ నా నాన్నే. ఎందుకంటే ఓటమిని ఎలా గెలవాలో తను ఓడిపోయి మరీ నాకు నేర్పించారు. నాన్న, ఈ గౌరవం నీ కష్టానిది, నీ త్యాగానిది. నాన్న అంటే కేవలం బాధ్యత మాత్రమే కాదు, తన కలల్ని బలి ఇచ్చి నీ కలను గెలిపించే నిశ్శబ్ద పోరాటం.